109వ కీర్తన మొదటి వచనము. నా స్తుతికి కారణభూతుడవగు దేవా. ఎవరంటున్నారు ఈ మాటలు అంటే దావీదు అంటుండు. ఎందుకంటే దావీదు రాసినటువంటి కీర్తన ఇది. అయితే దావీదు ఎటువంటి పరిస్థితిలో ఈ విధంగా అంటుండో చూద్దాం. 2nd and 3rd వర్సెస్లో, నన్ను చెరపవలనని భక్తిహీనులు తమ నోరు, కపటము గల తమ నోరు తెరచియున్నారు. వారు నా మీద అబద్ధములు చెప్పుకొనుచున్నారు. నన్ను చుట్టుకొని నా మీద ద్వేషపు మాటలాడుచున్నారు. నిర్నిమిత్తముగా నాతో పోరాడుచున్నారు. చూసినరా దావీదు యొక్క పరిస్థితి ఎటువంటిదో? అయినా దావీదు అంటున్నాడు, నా స్తుతికి కారణభూతుడవగు దేవా అంటున్నాడు. మనని ఎవరైనా తిట్టినట్లయితే, మన గురించి ఎవరైనా చెడుగా మాట్లాడినట్లయితే, మన వారితో మంచి ఉన్న తర్వాత కూడా మన వెనకాల ఎవరైనా చెడుగా మాట్లాడితే మనకు బాధ అనిపిస్తుంది, దుఃఖం అనిపిస్తుంది, ఇంకా వారితో మాట్లాడొద్దు అనుకుంటాము. కానీ దావీదు ఇక్కడ ఏం చేసిందంటే 4వ వచనంలో, నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగపట్టి ఉన్నారు. అయితే నేను మానక ప్రార్థించుచున్నాను కదా. ఈ పరిస్థితిలో, ఇటువంటి పరిస్థితిలో కూడా దావీదంట మానకుండా దేవునికి ప్రార్థిస్తున్నట్ట. అందుకే ఇక్కడ అంటున్నాడు, నా స్తుతికి కారణభూతుడవగు దేవా మౌనముగా ఉండకుము. ఎందుకు దేవుణ్ణి మౌనంగా ఉండకుము అంటున్నాడు అంటే, నువ్వు స్తుతించినప్పుడు ఏం జరుగుతుంది అంటే నీ యొక్క బంధకాలు ఊడిపోతాయి. యాక్ట్స్ 16th chapter 24 to 26 వర్సెస్. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాలలోనికి త్రోసి వారి కాళ్ళకు బండ వేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. ఖైదీలు వెనుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను. చెరసాల పునాదులు అదరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను. అందరి బంధకములు ఊడెను. ఏం జరిగిందంట? బంధకములన్నీ ఊడిపోయినాయి అంట. తలుపులన్నీ తెరవబడ్డాయి అంట. అంటే పౌలు శీలలు ఆ యొక్క ప్రిజన్లో వాళ్ళు దేవుణ్ణి స్తుతిస్తున్నప్పుడు ఈ విధంగా జరిగింది. అంటే పౌలు శీలలు స్తుతిస్తుంటేనే ఈ విధంగా జరిగింది. మరి నా జీవితంలో కూడా జరుగుతుందా అని నువ్వు అడగొచ్చు. అవును, జరుగుతుంది. నీ జీవితంలో కూడా నువ్వు కూడా దేవుని ఈ విధంగా ఆరాధిస్తున్నట్లయితే తప్పకుండా దేవుడు నీ జీవితంలో కూడా బంధకాలను తెంచివేస్తాడు. నీకున్నటువంటి ప్రతి బ్యాడ్ సిచ్యువేషన్ని కూడా తీసివేసి నీకు సమాధానకరమైన జీవితాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అయితే ఇక్కడ 109వ కీర్తన మొదటి వచనంలో, నా స్తుతికి కారణభూతుడవగు దేవా అని దావీదు భక్తుడు అంటున్నాడు ఇక్కడ. అయితే నీ యొక్క బంధకాల్లో, అంటే దావీదు గురించి కూడా మనం చూసినట్లయితే అతడు ఉన్నటువంటి పరిస్థితిలో అతడు దేవుని ఆరాధించాలంటే అతని యొక్క సఫరింగ్లో కూడా అతడు దేవుణ్ణి ఆరాధిస్తున్నంటే దావీదుకి దేవుడి యొక్క పవర్ ఏంటో తెలుసు. కొన్నిసార్లు మనం దేవుడు మన జీవితాల్లో చేసిన దాన్ని బట్టే ఆరాధిస్తాం, కానీ ఆయన ఏమై ఉన్నాడో తెలుసుకొని ఆయనను అందుకు కూడా మనం ఆరాధించాలి. ఈరోజు నీ జీవితంలో ఎటువంటి పరిస్థితి ఉందో నాకైతే తెలియదు, కానీ నువ్వు ఉన్నటువంటి పరిస్థితిలో కూడా నువ్వు ఇక్కడ పౌలు శీలలు ఏ విధంగా వారు ప్రార్థించినప్పుడు వారి యొక్క బంధకాలను దేవుడు తెగించి వేసిండో, ఊడదీసిండో, ఆ విధంగానే నా దేవుడు నా జీవితంలో కూడా వాక్యంలో వ్రాయబడినట్లు నా జీవితంలో కూడా నా బంధకాలను దేవుడు తెంచి వేస్తాడన్న విశ్వాసంతోని నువ్వు దేవుణ్ణి ఆరాధించినట్లయితే తప్పకుండా దేవుడు నీ జీవితంలో కూడా నీ బంధకాల నుండి నీకు విడుదలనిస్తాడు. అయితే నీ బంధకాలు ఉన్నాయి, నేను ఇంకా ప్రార్థించలేను, నేను ఇంకా స్తుతించలేను అని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే దేవుడు నువ్వు ఉన్నటువంటి పరిస్థితిలో నువ్వు దేవుణ్ణి ఆరాధించినట్లయితే తప్పకుండా దేవుడు నీకు మేలే చేస్తాడు, కానీ కీడు చెయ్యడు. ఎందుకంటే ఆయన కనికరం గల దేవుడు. నువ్వు ఉన్నటువంటి పరిస్థితిలో కూడా నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తే తప్పకుండా దేవుడు నీ జీవితంలో కూడా నీ యొక్క బంధకాలను తెంచివేస్తాడు. నీకు నీ యొక్క బంధకాలను తెంచివేసి నీకు విడుదలనిస్తాడు. ఇక్కడ వాక్యంలో వ్రాయబడి ఉన్నట్లు పౌలు శీలలు వారి యొక్క స్థితిలో వారు దేవుణ్ణి ఆ యొక్క మధ్యరాత్రి వేళ వారు దేవుని స్తుతించినప్పుడు దేవుడు వారి స్తుతిని విని
ఆ యొక్క తలుపులను తెరిచిండు. వారి యొక్క బంధకాలను తీసివేసిండు. ఈరోజు నీ బంధకాలలో కూడా నువ్వు దేవుని ఆరాధిస్తున్నట్లయితే, నువ్వు దేవుని స్తుతిస్తున్నట్లయితే, దేవుడు కూడా నీ స్తుతిని చూస్తుంటాడు. నీ స్తుతిని వింటుంటాడు. నీ స్తుతిని దేవుడు అంగీకరిస్తాడు. తప్పకుండా దేవుడు నీ జీవితంలో కూడా గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఎటువంటి విశ్వాసం కోల్పోకుండా నమ్మకంతోని ప్రార్థించు. దావీదులాగా, పౌలు శీలల్లాగా స్తుతించు. దేవుడు నీ జీవితంలో తగిన సమయమందు గొప్ప కార్యాలు జరిగించి నీ జీవితంలో నీకు విడుదలను అనుగ్రహిస్తాడు. గాడ్ బ్లెస్ యూ.